2026 ప్రారంభమైంది. ఈ కొత్త సంవత్సరంతో ఒక సంకల్పం చేసుకోండి. అదేమిటంటే మీ వలన, అది మీ మాట ద్వారా అయినా లేదా మీ ప్రవర్తన ద్వారా అయినా ఇతరులు ఎవ్వరికీ బాధ కలగకూడదు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు 2025 వరకు వారు మీతో ఆనందంగా ఉన్నా లేకపోయినా 2026 నుంచి వారిని ఆనంద పెట్టడానికి ప్రయత్నం చేయండి. వారి పెదాలలో ఉన్న చిరునవ్వును స్థిరంగా చూడాల్సిన బాధ్యత మీ అందరిది. తల్లిదండ్రులు మీతో ఆనందంగా ఉండేలాగా చూడాల్సిన బాధ్యత మీది. కావున తల్లిదండ్రులను ఆనంద పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంకొక సంకల్పం, ఈ కొత్త సంవత్సరంతో నమాజులను ప్రారంభం చేయండి. నమాజును 2025 వరకు విడిచిపెట్టి ఉన్నారు కదా, 2026 నుంచి ప్రతి నమాజును చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్ అని. ఈ 3 పనులపైన అమలు చేయగలిగినట్లయితే ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో కొత్త మార్పును ఖచ్చితంగా తీసుకువస్తుంది.